నమస్తే అందరికీ. శ్రీమాతే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. సో, కాలభైరవాష్టకంలో లాస్ట్ 2 శ్లోకాలు తెలుసుకుందాం. దాంతో పాటు ఈ శ్లోకం చదవడం వల్ల కలిగే ప్రతిఫలం కూడా ఉంటుందన్నమాట. లాస్ట్ 3 లైన్‌లు ఇవన్నీ కూడా మీకు చదివేస్తాను. చదివి నేను అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో, వీడియో చూడడానికి కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. సో, దీని తర్వాత మంచి సీరీస్ ఇంకోటి రాబోతుంది. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అట్టహాసభిన్న పద్మజాడకోశసంతతిం తుష్టిప్రాక్నష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలిమాలికాధరం దాశిగాపురవినాదకాలభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోభికం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురవినాద కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతే మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోపదైన్యకోపతాపనాశనం శోకమోహలోపదైన్యకోపతాపనాశనం సిద్ధయాంత్రికాలభైరవాంటి సన్నిధిం ధ్రువం. దానికి కాలభైరవాష్టకంలో లాస్ట్ 3 శ్లోకాలనమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అట్టహాసం అంటే స్వామివారు చేసే ఒక హుంకారంతో ఇలాంటి చెడైనా కూడా తన యొక్క చేతులతో ఇలా ప్రగల్భించగల గొప్ప శక్తివంతుడనమాట కాలభైరవుడు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే దృష్టిపాత అంటే తన యొక్క కనుచూపులతో ఎలాంటి దృష్టి మనం చేసే ఒక దుష్టభావంతో కూడా నాశనం చేయగలడనమాట అండి. అలాగే కలిపురుషు చేసే ఒక ఒక చెడు ప్రవర్తన కూడా కాలభైరవుడును ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళు కూడా దాని నుంచి బయటపడగలరని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే అష్టసిద్ధాయికం అంటే అష్టసిద్ధులు అంటే మనకి అనిమసిద్ధి, లగ్నసిద్ధి, గర్మసిద్ధి. మనకి ఈ యొక్క ఖడ్గమల స్తోత్రంలో ఉంటుంది గదా! అతి రహస్యోగినే నమః హనుమసిద్ధే లగ్మసిద్ధి, గర్మసిద్ధి అని అంటూ ఉంటాం కదా! వాటిని అష్టసిద్ధులనమాట అండి. ఈ అష్టసిద్ధులు కూడా మనకి కాలభైరవుడు కాలజ్ఞానంలో ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరైనా కూడా కాలభైరవుడిని ధ్యానించుకోవడం వల్ల, ఆయన పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే సిద్ధి, బుద్ధితో పాటు భుక్తి, ముక్తి. అలాగే మనకి ఈ ఇహలోకంలో లేక పరలోకంలో ఏం కావాలో కూడా మనకి కాలభైరవుడిని ధ్యానించడం వల్ల కలుగుతుందనమాట అండి. ఎవరైతే కాలభైరవుడి శ్లోకాన్ని ఖచ్చితంగా ఒక రోజుకి ఒక పూటన చదువుతూ ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడు కూడా స్వామివారు నివసిస్తూ ఉంటారని జెప్పేసి మనం తెలుసుకోవచ్చనమాట ఈ శ్లోకం ద్వారా. నెక్స్ట్ ఏంటి ఇలాంటి గొప్ప గుణాలు కలిగిన కాలభైరవుడిని నేను దర్శించున్నాను. అది కామనే కదా! నెక్స్ట్ ఏంటి మనకి భూత సంగన విశాలకేతాయక అంటే మనకి కాలభైరవుడు అనే వాళ్ళు ఎలా అంటే మానవులకి, దేవతలకి, యక్షులకి, కిందన కింపురుషులకే కాదనమాట. ఆయన భూతాలకు నాథుడు. అంటే భూతనాథుడు కాబట్టి ఇలాంటి భూతనాథుడు కూడా అంటే ఎలాంటి ఉగ్రభూతాల నుండి కూడా భూమి మీద రాకుండా చూసేవాడు కాలభైరవుడనమాట. కాశీ క్షేత్రంలో ఆయన ఎందుకు నివసించారు అంటే కాశీ క్షేత్రంలో ఎలాంటి భూతాలనైనా కూడా ఆయన మన చెంతకి చేరకుండా ఉండడానికి కాలభైరవుడు అక్కడ ఉంటారనమాటండి. మణికంక ఘాట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి కాలభైరవ స్వామి కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అక్కడే ఉంటారు స్వామి అంటే మణికర్ణిక ఘాట్‌లో ఇప్పుడు మనకి ఈ యొక్క దహన సంస్కారాలు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకే దానికి కొంచెం ముందే మన కాలభైరవ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుందన్నమాట అండి. భూత సంగన విశాలకి ఆయన కీర్తి అంతా ఎలా ఉంటుందంటే ఈ లోకం అంతా కూడా విస్తరమయ్యేంత కీర్తి కలవాడు కాలభైరవుడు అన్నమాట. అలాగే నీతి మార్గ కోదం పురాతనం జరుపు అంటే నీతి మార్గం నడిచేవాడ వాళ్ళ 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 పట్ల ఎప్పుడు ఒక కాలభైరవుడు అనే ఒక కృపని కురిపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ వెనకాల ఎప్పుడు స్వామి ఉంటూ ఉంటారు. అలాగే మనం ఏదైనా కూడా విష్ణువుని దర్శనం చేసుకోవడానికి కాశీ వెళ్తే ఫస్ట్ మనం కాలభైరవ దర్శనం చేసుకుంటాం. కాలభైరవ స్వామి గుడిలో మనకు ఖచ్చితంగా దండం చేస్తారనమాట. ఆ దండన ఎందుకు చేస్తారు అంటే అప్పటివరకు మనం చేసిన పాపాలేమైనా ఉంటే పోతాయని చెప్పేసి ఆ దండన చేస్తారనమాట అండి. సో, ఇలాగా దండన చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేసిన పాపాలేమన్నా పోతాయి. అండ్ అలాగే మనం విశ్వనాథ దర్శనం చేసుకున్నప్పుడు మనం చాలా పునీతంగా దర్శనం చేసుకుంటాం అనమాట. నీతిమైన పురాతన జగ అంటే ఆయన ఎలా నీతి మార్గం మీద నడిపిస్తూ ఉంటారనమాట. అంటే ఒక గురువు మనకి ఒక మంచి శిక్షణ ఇస్తూ ఎలా ఉంటూ ఉంటారో, స్ట్రిక్ట్‌గా ఉంటూ ఉంటారో, కాలభైరవుడు కూడా అలాగే ఉంటారనమాట. కాలభైరవుడు ఎలా ఉంటారంటే మనం ఒక గురువుగా భావించామంటే, ఆయన మధ్య ప్రతి తప్పులు మనకి సరిదిద్దుతూ ఉంటారు. అలాగే తప్పు చేసి దండన కూడా ఇచ్చేవాడు కాలభైరవుడు అనమాట అండి. ఎంత ప్రేమగా ఉంటాడో, ఎంత మంచిగా చూసుకుంటాడో, అలాగే తప్పు చేస్తే దండించేవాడు కూడా కాలభైరవుడే అనమాట. ఆ తర్వాత మనకి ఇలా ప్రతి ఒక్క అర్థం తెలుసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ 3 మనకి ఈ స్తోత్రం చదివిన ప్రతిఫలం అన్నమాట. ఈ ప్రతిఫలం ఏంటి అంటే కాలభైరవాష్టకం పఠంతి మనోహరం. అంటే ఈ కాలభైరవాష్టకం ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ యొక్క శివ సాన్నిధ్యం పొందుతూ ఉంటారన్నమాట. చాలా మనోహరంగా ఉంటుంది. అలాగే శోకాలు, మోహాలు, శోకమోహం అంటే ఆ షడ్వర్గాలన్నీ కూడా మనకి ఈ కాలభైరవుని ధ్యానించడం వల్ల పోతాయని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. అంటే శోకము అంటే ఏంటంటే మనకి బాధ, కోపము కోపం తెలుసు కదా మనకి. కోపం, క్రోధం అన్నీ ఉంటాయి. అలాగే మోహం అంటే
ఏదైనా వస్తువు పైన ఈర్ష్య ఇవన్నీ కూడా మనకి కాలభైరవుడిని ధ్యానించడం వల్ల పోతాయని జెప్పేసి శంకర భగవత్పాదులు ఈ విశ్వనాథుడి దర్శనం చేసుకుంటూ, అలా కాలభైరవ దర్శనం చేసుకొని కాశీ క్షేత్రాన్ని ప్రవేశించగానే ముందు ఆయన చేసిన దర్శనం కాలభైరవ దర్శనం అన్నమాట. కాలభైరవ దర్శనం చేసుకొని కాలభైరవుని స్వామిని ఆ ఒక మూర్తిని మనస్ఫూర్తిగా చూసి ధ్యానించి చేసిన అద్భుతమైన స్తోత్ర రత్నావళి ఈ కాలభైరవ అష్టకం. దీన్ని గనక ఎవరైతే రోజు పఠిస్తూ ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో ఎలాగైతే కాశీలో నివసించే కాలభైరవుడు భూతగణాన్ని కూడా కాపాడుతూ ఉన్నాడో, అంటే ఒక క్షేత్రపాలక నివసిస్తూ ఉన్నాడో, ఇక్కడ మన ఇళ్లల్లో కూడా స్వామి ఒక పెద్ద దిక్కులాగా, ఒక సెక్యూరిటీగా ఉంటాడన్నమాట. మన 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 ఇళ్లల్లో కూడా స్వామివారు. సో, చాలా ధైర్యంగా ఉంటుంది ఎవరైతే కొంచెం మనకేదో ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది. ఆ టైంలో కల్పనాష్టకం చదివినా కూడా మనకి అద్భుతమైన ధైర్యం కలుగుతుందన్నమాట. హనుమాన్ చాలీసా ఎంత గొప్పగా మనకి ధైర్యం ఇస్తుందో, కాలభైరవాష్టకం కూడా అంతే అంత ధైర్యం మనకి అందిస్తుందన్నమాట అండి. అలాగే ఏమైనా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అష్టమి రోజు గనుక ఖచ్చితంగా కాలభైరవాష్టకం చదువుతూ ఉంటే అన్ని మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు సోమవారం కాబట్టి ప్రతి సోమవారాన్ని చదవడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ సీరీస్ మనకి చంద్రశేఖరాష్టకం రాబోతుందన్నమాట. చంద్రశేఖరాష్టకం ఇంకా మనోహరంగా ఉంటుంది. మార్కండేయుడు చేసిన అద్భుతమైన శ్లోకమైన చంద్రశేఖరాష్టకం అన్నమాట. సో, అది ఒక ప్రతి ఒక్క అర్థంతి భావం తెలుసుకుందాము. సో, ఇంతటితో ఈ వీడియోకి మీకు ఎంజాయ్ చేస్తున్నానండి. సో, సీరీస్ కంప్లీట్ అయిపోయింది. సో, అన్ని వీడియోస్ ఒకసారి కంప్లీట్‌గా చూడండి, నేర్చుకోండి. మంచిగా మీరు స్వామివారి ముందు ఆయన యొక్క కృపకి పాత్రలు కండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాతే నమః! జై శ్రీరామ్.